నిర్మల్ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి శుక్రవారం కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మరియు ఆలయ అర్చకులు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి నదిలో కార్తీక దీపాలను వదిలారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారండి. ఈరోజు మనకు సాయంకాలం 4 గంటలకు పల్లకీ సేవ ప్రారంభమవుతుంది. ఈ పల్లకీ సేవ 4 గంటలకు ప్రారంభమై 6 గంటలకు గోదావరి నదికి చేరుతుంది. అక్కడ గోదావరి నది హారతి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరిలో ఇప్పటికే వేల సంఖ్యలో నది స్నానాలు చేశారు. చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసాలు, దీపోత్సవం సందర్భంగా కూడా ఈరోజు దీపాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈరోజు కార్తీక దీపం పెడితే పుణ్యం దక్కుతుందనే ఉద్దేశంతో అక్కడ గోదావరి నదిలో మరియు ఇక్కడ దేవాలయంలో కూడా దీపాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓం ఐం సరస్వతే నమః. చంద్రుల తల్లి కొలువైన వాసరా క్షేత్రం లోపల కార్తీక మాస ఉత్సవాలు ఈ 30 రోజుల పాటు ఆలయం లోపల జరపబడతాయి. ప్రతిరోజు సాయంత్రము ఆలయం లోపల దీపారాధన కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి నదిగా సూర్యేశ్వర ఆలయంలో శివపార్వతులకు ప్రత్యేకమైన పూజలు, అమ్మవారి యొక్క పూజ ప్రత్యేకంగా జరగబడుతుంది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి అక్కడి పూజా కార్యక్రమం పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలి. అదేవిధంగా కార్తీక మాసం అనగానే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో కనుక నియమనిష్టలతో స్వామివారిని, అమ్మవారిని పూజించేది అంతా శుభం కలుగుతుంది. మరియు దీపాన్ని వెలిగించినట్టయితే మనకి అన్ని శుభాలు కలుగుతాయి. ఈ గోదావరి నది తీరాన ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు విశేషమైన మహాహారతి కార్యక్రమం ఉంటుంది. ఇందులో పంచహారతులను గోదావరి నదికి ఇస్తారు. కాబట్టి ఇట్టి విశేషమైన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి హారతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.